కథలకి కేర్ ఆఫ్ గా మారారు నవీన్ చంద్ర. ఇటు సినిమాలోనూ అటు ఓటీటీ వేదికల్లోనూ ఈ మధ్య ఆయన ఈ తరహా కథల్లోనూ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రమే 11. తమిళ దర్శకుడు లోకేష్ అజిల్స్ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమాలో నవీన్ చంద్ర థ్రిల్ ని పంచాడా? సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు కథ ఏమిటో చూద్దాం. కథ ఏంటంటే, విశాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తుంటాడు అరవింద్. స్మార్ట్ పోలీస్ అధికారిగా పేరు. ఒకసారి నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. ఆ కేసులన్నీ పరిశీలిస్తున్న పోలీస్ అధికారి రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. దాంతో ఆ బాధ్యత అరవింద్ తీసుకుంటాడు. అయినా సరే హత్యల పరంపర ఆగదు. హంతకుడు ఎవరన్నదే కాదు, హత్యకు గురైన వాళ్ళు ఆనవాళ్లు కూడా దొరకపోవడం ఈ కేసులో ప్రత్యేకత. సవాల్గా మారిన ఈ కేసు పరిశోధనలో చివరికి ఓ చిన్న ఆధారం దొరుకుతుంది. దాన్ని పట్టుకుని లాగితే హత్యకు గురవుతున్న వాళ్ళు ఎవరో బయటపడుతుంది. కానీ హత్యలు చేస్తున్నది ఎవరన్నది మాత్రం మళ్ళీ ప్రశ్నగానే మిగిలిపోతుంది. వీటన్నిటి వెనుక మాస్టర్ మైండ్ ఉన్న ఓ సైకో ఉన్నాడనే అంచనాకి వస్తారు పోలీస్ అధికారులు. మరి అరవింద్ ఆ సైకోని పట్టుకున్నాడా లేదా, అతను ఆ దారుణాలు చేయడం వెనక కారణం ఏంటి, తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే, హత్యల వెనుక ఎవరున్నారనే ఉత్కంఠను ఓవైపు రేకెత్తిస్తూ మరోవైపు అనూహ్యమైన మలుపులతో సాగే ఈ సినిమాకి ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. హృదయాల్ని హత్తుకునే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఓ మోస్తారు ప్రభావం చూపిస్తుంది. ఒట్టి మలుపులే కాదు, ఆ కథ ప్రపంచాన్ని కూడా నేర వాతావరణానికి తగ్గట్టుగా ఆవిష్కరించినప్పుడే ప్రేక్షకుడు అందులో మరింతగా లీనమవుతాడు. ఈ సినిమాలో ఈ ప్రయత్నాన్ని సరిగ్గా జరగలేదు. చాలా సన్నివేశాలు సినిమాటిక్ మలుపులతో సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఓ సీరియస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా తెరపై నడుస్తుందన్న భావన కలగదు. మధ్యలో ప్రేమ పేరుతో హీరోయిన్ వెంటాడే సన్నివేశాలు ఈ సినిమాకి మరింత ఇబ్బందిగా మారాయి. వరుసగా ఒక రకమైన హత్యలు, వాటి వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉండడం, అతనెవరో కనుక్కునేందుకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం, ఈ నేపథ్యం చాలా సినిమాల్లో చూసిందే. దాంతో ఆరంభ సన్నివేశాలు మామూలుగానే అనిపిస్తాయి. ఈ కేసు బాధ్యతల్ని అరవింద్ చేపట్టినప్పటి నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. హత్యలు చేస్తున్నది ఎవరనేది కాదు, హత్యకు గురవుతున్నది ఎవరనేది కూడా కనిపెట్టాల్సి రావడం ఇందులో కీలకం. విరామానికి ముందు ఆ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమానికి ప్రత్యేకంగా మార్చేస్తాయి. విరామానికి ముందు సన్నివేశాలు థ్రిల్లింగ్ పంచగా, ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్ మనల్ని హత్తుకునేలా ఉంటుంది. కవలల నేపథ్యం, ఆ సన్నివేశాల రూపకల్పన కోసం చిత్ర బృందం తీసుకున్న శ్రద్ధ ఆకట్టుకుంది. ఆ ఎపిసోడ్ తర్వాత కథలో చోటు చేసుకునే అనూహ్యమైన మలుపులు సినిమా ముగింపు వరకు కొనసాగుతుంటాయి. భావోద్వేగాల్ని మేళవించి చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్లో కొత్త కోణం ఉంది. కొన్ని సన్నివేశాలపై ఇంకా బాగా దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది. నవీన్ చంద్ర తనకు అలవాటైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి ప్రభావం చూపించాడు. పతాక సన్నివేశాల్లో ఆయన నటన మరింతగా మెప్పిస్తుంది. హీరోయిన్ గా నిర్మాత రియా హరి కనిపిస్తారు. ప్రేమ కోణంలోనే కాకుండా కథతోనూ ముడిపడిన ఆ పాత్ర కోసం కాస్త పేరున్న హీరోయిన్ ని తీసుకుని ఉంటే ఈ సినిమా ఇంకా బాగుండేది. పోలీస్ అధికారులుగా శశాంక్, దిలీపన్, ఆడుకాలం నరేన్ మెప్పిస్తారు. ఒకప్పటి హీరోయిన్ అభిరామి కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రని పోషించి మెప్పించారు. రవివర్మ, కిరీటి చిన్న పాత్రలో కనిపించారు. ఎడిటింగ్ మినహా ఇతర సాంకేతిక విభాగాలన్నీ మంచి పనితీరునే కనబరిచాయి. దర్శకుడు లోకేష్ అజిల్ స్క్రీన్ ప్లే బాగుంది. పాత కథని కొత్తగా చూపించేందుకు ఆయన చేసిన ప్రయత్నం మెప్పిస్తుంది. నిర్మాణం బాగుంది. ద్విభాష చిత్రం అంటూ వచ్చే చాలా సినిమాలు ఒకే భాషలోని చిత్రీకరణ చేసి వదిలారన్నట్టుగా నటీనటులు లిప్ సింక్ ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. కానీ ఈ సినిమా నిజమైన ద్విభాష చిత్రం అనిపిస్తుంది.